మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇదే తీన్మార్ మల్లన్న 2014 నుంచి కేసీఆర్ని లక్ష్యంగా పెట్టుకొని ఆయన చేసిన ప్రతి పనిని ఎత్తి చూపించాడు. క్యూనిస్ పేరుతో నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పేసి తన ఛానల్ ద్వారా ప్రజల్ని మేల్కొల్పేశాడు. ఆ క్రమంలోనే సకల జనుల సర్వే అని చెప్పేసి కుటుంబ సర్వే కేసీఆర్ పెడితే అది తప్పు అని చెప్పిన ఆ మనిషే ఇవాళ కేసీఆర్ కూడా చేశారు, అందులో మంచి ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిందే తప్పు ఉంది అంటున్నాడు. అప్పటికి ఇప్పటికీ ఈ తీన్మార్ మల్లయ్య మాట మారడానికి కారణాలు ఏంటారు? అంటే క్రెడిబిలిటీ లేనటువంటి ఒక లీడర్షిప్ని ఆయన ఎంచుకోబోతున్నాడు. తర్వాత తనకు తాను ఒక క్లారిటీ లేదు. ఆయనకు ఎట్లయిపోయింది అంటే ఆయన ఒక తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు. తీన్మార్ మల్లన్న అని పేరున్న వ్యక్తి తనకు తాను తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు. అన్న ఒకటి మీరు ఈ సమాజంలో చూడండి, ప్రజలు చాలా తెలివిగలన్న. మనం ఎంత చెప్పినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మనం ఏదో అనుకుంటున్నాం, ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ప్రజలు మనకంటే 100 రెట్లు అడ్వాన్స్డ్ ఉన్నారన్న విషయాన్ని తీన్మార్ మల్లన్న గుర్తించలేకపోతే మరి ఇదే తీన్మార్ మల్లన్నను గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చదువుకున్న వ్యక్తులే టీచర్సే మరి గెలిపించారు కదా, మరి వాళ్ళకి ఏ మాత్రం తెలియదు అనుకోవాలి ఇవాళ? లేదు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఆ రోజు గెలిచే ముందు తను ఒక అధికార పార్టీలో ఉండి ప్రచారం చేయించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ మూకుమ్మడిగా సపోర్ట్ చేశారు. ఆ రోజు తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని ఎత్తుకోలే అప్పటికి. అంటే కాంగ్రెస్ పార్టీ విజయం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందరు కలిసి పనిచేసి ఆయనను గెలిపించారు. మరి తీన్మార్ మల్లన్న నేనే చేసిన, మొత్తం నా ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది అని చెప్తున్నాడు కదా. నేను దీనికి ఒక కొటేషన్, మీకు ఒక కోట్ చెప్తాను. రేవంత్ రెడ్డి అన్న చాలా సందర్భాల్లో ఇది చెప్పేవారు, మళ్ళీ గుర్తు చేస్తాను. తప్పకుండా. ఒక గాడిద పైన ఒక బొంత, దాని మీద ఒక రాముడు బొమ్మ ఉంటుంది. అది ఏమనుకుంటుందనంటే మొత్తం అందరూ రాముడికి దండాలు పెడుతుంటే గాడిద అనుకునేదంటే నాకే దండాలు పెడుతున్నారు అది. అయితే అందరూ ఆయనతో అది ఏమవుతుందంటే పోతుంటే ఒక కంపతారి చెట్లలో అది పాపం ఆ బొంత దేవుడి ఫోటో రెండు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ గాడిద ఒకటి పోతుంటే గాడిద ఊర్లోకి వస్తుంది కానీ గుత్పలు తీసుకొని కొడతారు అనమాట గాడిదను. అట్లా ఇలా తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా ఆ రకంగా ఉంది.